Good morning to all. This is Nagul Meera. Our subject is operating systems. In that operating systems, our topic is barriers. Okay, na? So today's our topic is barriers. Before that, what is our previous topics? Those are yes. Okay, na? Mutexes. Okay, that is our topic. Yesterday's topic. What is the meaning of mutexes? Here, mutex also called as mutual exclusion. Okay, na? This is simple an object which is used to give access to a resources to only one process at a time. Okay, na? So simply like semaphores, this mutex can allow so only one process at a time in the critical section. So this is also one of the synchronization tools same as semaphores. Okay, na? So here mutex is something ఆబ్జెక్ట్ అండి ఒక ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ వన్ ప్రాసెస్ని మాత్రమే అలౌ చేస్తుంది రిమైనింగ్ ప్రాసెస్ని వెయిట్ చేపిస్తూ ఉంటుంది ఓకేనా సో హియర్ మ్యూటెక్స్ వర్క్ యాజ్ లాగ్ బేస్డ్ టెక్నిక్ అండి ఓకేనా మ్యూటెక్స్ ఏ విధంగా వర్క్ చేస్తుంటే లాగ్ బేస్డ్ టెక్నిక్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది సో హియర్ దేర్ ఈజ్ ఏ సింపుల్ కోడ్ ఎట్లా ఉంటుందంట ఇఫ్ లాక్ ఈక్వల్ టు వన్ ఓకేనా ఇఫ్ లాక్ ఈక్వల్ టు వన్ దెన్ ఇట్ అలౌస్ ది ప్రాసెస్ ఇన్ టు క్రిటికల్ సెక్షన్ ఓకేనా ఎప్పుడు దాకా అంటిల్ లాక్ ఈక్వల్ టు జీరో when lock equal to zero then it release the process from critical section okay na? And then execute remainder section okay na? And then allows next process to critical section ఎప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్ అలౌ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే లాక్ ఈక్వల్ టు వన్ అండి లాక్ ఈక్వల్ టు వన్ మీన్స్ ఇట్ అలౌస్ ది it allows the process into critical section okay lock equal to 1 means lock is opened lock equal to 0 means no లాక్ ఈక్వల్ టు వన్ మీన్స్ ఏంటండి జస్ట్ అలౌ చేస్తుంది లాక్ చేసేస్తుంది లాక్ ఈక్వల్ టు జీరో మీన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది రిలీజ్ చేస్తుంది ఓకేనా సో దిస్ ఇస్ ద వర్కింగ్ ఆఫ్ మ్యూటెక్స్ ఆల్రెడీ డిస్కస్డ్ ఓకేనా coming to our monitors okay now this topic also completed yes what is the meaning of monitors here monitor is a one type of synchronization like mutex as well as semaphores okay na so మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఓకేనా yes in one monitor we can define n number of process at a time ఓకేనా సో ఒక మానిటర్ మీరు ఏం చేయొచ్చంట ఓకేనా యూజింగ్ వన్ మానిటర్ వీ కెన్ డిజైన్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఎట్ ఏ టైం బట్ ఎట్ ఏ టైం ఓన్లీ వన్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూట్ ఒక్క ప్రాసెస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందండి మనం ఎన్ని క్రియేట్ చేసినా కానీ ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది ఓకేనా సో దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్ ప్రాసెస్ ఓకేనా అదండి దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మానిటర్స్ ఓకేనా సో సింపుల్ కోడ్ చూద్దామండి హియర్ సింటాక్స్ ఈజ్ మానిటర్ ఈజ్ మీ కీవర్డ్ ఓకేనా మానిటర్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఓకేనా సో ఎంటర్ అయ్యా సో క్రియేషన్ ఆఫ్ ప్రాసెస్ అది కూడా ప్రొసీజర్ వన్ ప్రొసీజర్ టూ ఎన్నైనా సరే ఓకేనా P1 P2 P3 అప్ టు పిఎన్ దాకా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా మీరు దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఓన్లీ వన్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్ ప్రాసెస్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు క్రిటికల్ సెక్షన్ రిమైనింగ్ ప్రాసెస్ ఆర్ వెయిటింగ్ సో ఈ చిన్న డయాగ్రామ్ చూస్తే దీస్ ఆల్ ఆర్ సమ్ ఆపరేషన్స్ యూజింగ్ సమ్ షేర్డ్ వేరియబుల్స్ దీస్ ఆల్ ఆర్ మై P1 P2 P3 అప్ టు పిఎన్ ఓకేనా ఎట్ ఎ టైమ్ ఓన్లీ వన్ ప్రాసెస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది దిస్ ఈజ్ అబౌట్ అవర్ మానిటర్స్ ఓకేనా సో ద వర్కింగ్ ఈజ్ సేమ్ అండి సేమ్ ఆఫ్ కోర్స్ అయినా సరే మ్యూటెక్స్ అయినా సరే ఓకేనా ఇంకా మ్యూటెక్స్ అయినా సరే మ్యూచువల్ ఎక్స్క్లూజన్స్ అయినా సరే మానిటర్స్ అయినా సరే అన్నీ ఒకేలాగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి ఓకేనా మెకానిజం ఒకటే ఓకేనా సింటాక్సిస్ లిటిల్ బిట్ ఆఫ్ సమ్ డిఫరెన్స్ దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ సింక్రనైజేషన్ టూల్స్ అండి ఓకేనా దీస్ ఆల్ ఆర్ కాల్డ్ సింక్రనైజేషన్ టూల్స్ ఓకేనా అదండి this is about our monitors nothing but extra topics okay na coming to our message passing కూడా చెప్పామండి here message passing also discussed in first unit first chapter అండి మళ్ళీ ఒకసారి రికాల్ చేద్దాం చూడండి ఓకేనా what is the meaning of message passing in inter process communication there are two models are there first one is shared memory next one is message passing okay now how message passing is helpful in inter process communication okay let me see so here message passing is allows to multiple process to read and write data to the message queue without connected to each other okay na so చూద్దామండి for example this is my available memory nothing but ram nothing but primary memory okay na some part of the memory is occupied with the operating system nothing but kernel okay na so kernel maintain one message queue okay na empty message queue ని మెయింటైన్ చేస్తూ ఉంటుందండి సో
దిస్ ఈజ్ మై ఎంటీ స్పేస్. ఓకేనా, దిస్ ఈజ్ మై ఎంటీ స్పేస్. దిస్ ఎంటీ స్పేస్లో ఏముంటుంది, మనం ఓపెన్ చేసిన ఏమైనా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ లోడ్ అవుతాయండి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ టూ ప్రాసెస్ ఆర్ దేర్, P1 P2. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ P2 entering into CPU to execute. So P1 sends some message to P2 through దీస్ కెర్నల్. ఓకేనా, ఎట్లా సెండ్ చేస్తుందంట అదిగోండి. సో P1 జస్ట్ కెర్నల్లో ఉన్న మెసేజ్ క్యూలోకి మెసేజ్ పంపిస్తుంది. ఓకేనా, ఈ మెసేజ్ క్యూలో డిఫరెంట్ డిఫరెంట్ మెసేజ్ M1 M2 అప్ టు మెసేజ్ దాకా స్టోర్ అవుతూ ఉంటాయండి. ఈ మెసేజ్ని ఏం చేస్తూ ఉంటుంది కెర్నల్, P2కి మళ్ళీ పంపిస్తూ ఉంటుంది. P2 ఏమైనా మెసేజ్ మళ్ళీ సెండ్ చేసింది అనుకోండి P1కి, మళ్ళీ మెసేజ్ క్యూలో స్టోర్ అవుతాయి. మెసేజ్ క్యూ నుంచి మళ్ళీ P1కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో ఇన్ దిస్ వే మల్టిపుల్ ప్రాసెస్ ఆర్ కమ్యూనికేటింగ్. ఓకేనా, మల్టిపుల్ ప్రాసెస్ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ with the help of this message passing. This is very helpful in inter-process communication. Okay na, అదండి. So coming to our today's topic, that is barriers. Okay na, yes, coming to our today's topic, that is barriers. What is the meaning of barrier చూద్దామండి. ఓకేనా, సో in previous topics, that is semaphores, it may be a semaphores, it may be a mutex, it may be a మ్యూచువల్ ఎక్స్క్లూజన్, ఇట్ మే బి ఏ మానిటర్స్. ఏం జరిగింది ప్రాసెస్ సింక్రనైజేషన్ చేశాం. ఎన్ని ప్రాసెస్ని, ఓన్లీ వన్ ప్రాసెస్ని మాత్రమే అలౌ చేశాం. రిమైనింగ్ ప్రాసెస్ని వెయిట్ చేసుకుంటూ వచ్చామండి కదా, అంతే కదా, ఓన్లీ వన్ ప్రాసెస్ మాత్రమే అలౌ చేశాం. రిమైనింగ్ ప్రాసెస్ని వెయిట్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ, సెమాఫోర్స్ అవ్వచ్చు, ఓకేనా, లేదా మ్యూటెక్స్ అవ్వచ్చు, లేదా మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అవ్వచ్చు, లేదా మానిటర్స్ అవ్వచ్చు. మానిటర్స్లో మల్టిపుల్ ప్రాసెస్ని డిజైన్ చేసిన ఎట్ ఏ టైం ఒక ప్రాసెస్ని మాత్రమే అలౌ చేస్తున్నాం. అంటే ఓకేనా, ప్రీవియస్ సింక్రనైజేషన్ టూల్స్, ఆల్ సింక్రనైజేషన్ టూల్స్ ఏం చేసినాయి, ఓన్లీ వన్ ప్రాసెస్ ఈజ్ అలౌడ్ ఇన్ క్రిటికల్ సెక్షన్, రిమైనింగ్ ప్రాసెస్ ఆర్ వెయిటింగ్. ఓకేనా, సో కమింగ్ టు అవర్ బ్యారియర్స్, హియర్ బ్యారియర్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ సింక్రనైజేషన్ టూల్. బట్ ఇక్కడ ఏం చేస్తుంది, హియర్ బ్యారియర్స్ ఆర్ అలౌడ్ గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ ఎట్ ఏ టైం అండి. ఒక్కొక్క ప్రాసెస్ని కాదు, ఇక్కడ గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ని ఎట్ ఏ టైం అలౌ చేస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యారియర్స్. రిమైనింగ్ వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మెకానిజం ఒకటేనండి, మెకానిజం ఒకటే, కానీ మిగతావి సెమాఫోర్స్ కానివ్వండి, లేదా మానిటర్స్ కానివ్వండి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మ్యూటెక్స్ కానివ్వండి, మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కానివ్వండి, ఇవన్నీ 2 or 3 ప్రాసెస్ ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ని మాత్రమే క్రిటికల్ సెక్షన్లోకి అలౌ చేస్తుంది. రిమైనింగ్ ప్రాసెస్ని జస్ట్ వెయిట్ చేపిస్తూ ఉంటాయి కదా. బట్ హియర్ బ్యారియర్స్ ఆర్ వన్ టైప్ ఆఫ్ సింక్రనైజేషన్ మెథడ్, బట్ ఇట్ అలౌస్ గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ ఎట్ ఏ టైం. గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ని ఎట్ ఏ టైం అలౌ చేస్తుందంట, వాటిని సింక్రనైజ్ చేస్తుందంట. అందుకోసమే దీస్ బ్యారియర్స్ ఆర్ వెరీ సూటబుల్ ఫర్ ప్యారలల్ కంప్యూటింగ్ అండి. These barriers are very suitable for parallel computing. In parallel computing, okay na, in parallel computing, synchronization is used as barriers. Okay na, so parallel computing లో మనం barriers ని సింక్రనైజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఇన్ ప్యారలల్ కంప్యూటింగ్ బ్యారియర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సింక్రనైజేషన్ మెథడ్. ఓకేనా, ఏ బ్యారియర్ కెన్ బి యూజ్ టు సింక్రనైజ్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ని ఎట్ ఏ టైం ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటామండి. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాలేజ్ బస్ టైం అయిందండి, 4:30 అయిపోయింది. ఓకేనా, కాలేజ్లో 4:30 అయిపోయింది. సో బస్ రెడీగా ఉంటుంది వెళ్ళటానికి. ఓకేనా, బస్సు వెళ్ళటానికి రెడీగా ఉంటుంది. హార్న్ కొడుతూ ఉంటాడు బస్సు డ్రైవర్. మీరందరూ ఎక్కిన తర్వాత మాత్రమే బస్సు కదులుతుంది కదా. మీరందరూ అంటే ఇక్కడ బస్నేమో బ్యారియర్ అనుకోండి. ఓకేనా, బస్ని బ్యారియర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరందరూ ఉన్నారు కదా, స్టూడెంట్స్ అందరూ, ఫ్యాకల్టీ అందరూ ఉంటారు కదా ఆ బస్సులో ఎక్కేవాళ్ళు. సో ఆ బస్సులో ఎక్కే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్రాసెస్ అనుకోండి. ఓకేనా, మీరందరూ కూడా ఒక్కొక్క ప్రాసెస్ అనుకోండి. మీరందరూ ఎక్కిన తర్వాత మాత్రమే బస్సు కదులుతుంది కదా. మీరందరూ ఎక్కిన తర్వాత మాత్రమే మీ అందరిని తీసుకుని ఎట్ ఏ టైం కదులుతుంది కదా బస్సు. సో ఈ విధంగానే మన బ్యారియర్స్ వర్క్ అవుతూ ఉంటాయండి. ఈ విధంగానే బ్యారియర్స్. రిమైనింగ్ సింక్రనైజేషన్ టూల్స్ ఎట్లా ఉంటాయంట, బైక్ లాగా అనమాట. మీ బైక్ మీద ఒక్కళ్ళే వెళ్తారు చూడండి, ఒక్కొక్క ప్రాసెస్ మాత్రం వెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి. అది నార్మల్ సింక్రనైజేషన్ టూల్స్. అంటే ఏంటి, సెమాఫోర్స్ అవ్వచ్చు, లేదా మానిటర్స్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా మ్యూటెక్స్ అవ్వచ్చు, లేదా మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అవ్వచ్చు. బట్ హియర్ బ్యారియర్స్ అలౌస్ మల్టిపుల్ ప్రాసెస్, నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ ఎట్ ఏ టైమ్ టు synchronize. That's why these barriers are used in
ప్యారలల్ కంప్యూటింగ్. మరి ఏ విధంగా వర్క్ అవుతుందంటో చూద్దాం. ఓకేనా. హియర్ బ్యారియర్, హౌ దీస్ బ్యారియర్స్ ఆర్ వర్క్. ఓకేనా, ఈ విధంగా చూద్దాం. సో బ్యారియర్స్, ఇట్ అలౌస్ మల్టిపుల్ ప్రాసెస్ ఎట్ ఏ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాసెస్ లేట్గా వస్తుంది అనుకోండి, సో ఈ బ్యారియర్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా జస్ట్ స్టాప్ అవుతుంది. ఎప్పటిదాకా? ఆ మిగిలిన ఒకటే వచ్చేదాకా. ఎప్పుడైతే అన్ని వచ్చినాయి అనుకున్నాడో అప్పుడు మాత్రమే అన్ని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అవుతాయండి. అర్థమైందా? ఒక్కసారి డయాగ్రామ్ చూస్తే మీరు జాగ్రత్తగా చూడండి. ఎరైవల్ ఎట్లా ఉంది? అదిగోండి, ప్రాసెస్ 1 అనేవాడే ముందు వచ్చేసాడు. ఇక్కడ చూద్దామండి, ప్రాసెస్ 1 అనేవాడేమో లాస్ట్లో వచ్చాడు. ఇంకా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ప్రాసెస్ 2 ముందు వచ్చేసాడండి. ప్రాసెస్ 2 అనేవాడు అందరికంటే ముందు వచ్చేసాడు, అట్లా కూర్చున్నాడు. ఈ బ్యారియర్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయా? ఎగ్జిక్యూట్ చేయవు. ప్రాసెస్ 3 ఆ తర్వాత వచ్చాడు, ప్రాసెస్ 1 ఆ తర్వాత వచ్చాడు. ఓకేనా. సో వీళ్ళిద్దరు డిఫరెంట్ టైమింగ్స్లో వచ్చారు, కానీ వీళ్ళందరూ ఎగ్జిక్యూట్ అయ్యేది ఒకే టైంలో ఎగ్జిక్యూట్ అవుతున్నారు. చూడండి, సేమ్ యాజ్ బస్. మీ బస్సులో ఒక స్టూడెంట్ ముందు రావచ్చు, ముందు వచ్చి కూర్చోవచ్చు. ఒక స్టూడెంట్ 5 మినిట్స్ తర్వాత రావచ్చు. ఒక స్టూడెంట్ 10 మినిట్స్ ముందు రావచ్చు. లేదా ఒక స్టూడెంట్ బస్సుకు వెళ్తున్న టైంలో ఎక్కొచ్చు. ఎప్పుడు ఎక్కినా సరే అందరిని ఒకేసారి డ్రాప్ చేస్తుంది కదా, అందరిని ఒకే టైంలో డ్రాప్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ బ్యారియర్స్. అర్థమైందా అండి? అర్థమైందా? ఇంకా చూడండి, when a last process reach the barrier, all process can resume, execute and continue from the barrier. So for example, process 2 ఎగ్జిక్యూట్ అయింది, ఇంకా పూర్తి ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఆ తర్వాత 3 వచ్చింది, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది, ఇంకా పూర్తి ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ 1 వచ్చింది. ప్రాసెస్ 1 ఇదే లాస్ట్ అనుకోండి, ఇది వచ్చిన తర్వాత రిమైనింగ్ 1, 2, 3 అన్ని ఎట్ ఏ టైం ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యి టెర్మినేట్ అవుతాయండి. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ బ్యారియర్. ఓకేనా. సో బస్ ఎగ్జాంపుల్ ఏనండి. ఓకేనా. బస్సులో మీరందరూ ఎట్లా, ఒకళ్ళు ఫస్ట్ రావచ్చు, లేదా మీరందరూ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఒకడేమో ఫస్ట్ రావచ్చు, ఒకడేమో 10 మినిట్స్ లేట్ రావచ్చు. ఓకేనా. కానీ బస్సు కదులుతుంది అంటే అందరు ఎక్కిన తర్వాత మాత్రమే మిమ్మల్ని అందరూ ఒకేసారి ఒకే స్టాప్లో డ్రాప్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. వాళ్ళు డిఫరెంట్ టైమ్స్లో ఎక్కినా కానీ ఒకే టైంలో డ్రాప్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ బ్యారియర్. ఓకేనా. సో బ్యారియర్స్ ఎట్లా వర్క్ చేస్తాయంట చూడండి. ద ప్రాసెస్ మస్ట్ స్టాప్ ఎట్ ది బ్యారియర్ అండ్ కెన్ నాట్ బి అలౌడ్ టు ప్రొసీడ్ అంటిల్ ఆల్ ప్రాసెస్ ఫ్రమ్ ది గ్రూప్ ఈచ్ బ్యారియర్. ఓకేనా. వెన్ లాస్ట్ ప్రాసెస్ రీచెస్ ది బ్యారియర్ ఆల్ ప్రాసెస్ కెన్ రెజ్యూమ్స్. సో అవి కొంత ఎగ్జిక్యూట్ అయినా ఆగుతాయండి. ఎప్పుడైతే లాస్ట్ ప్రాసెస్ వచ్చిందో అది ఎంతవరకు అయితే ఎగ్జిక్యూట్ అయిందో అక్కడ నుంచి కంప్లీట్గా అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్యారియర్స్. ఓకేనా. మంచి కాన్సెప్ట్ కదా. సో సింప్లీ హియర్ బ్యారియర్స్ ఆర్ ద అడ్వాన్స్ అండి. బ్యారియర్స్ ఆర్ అడ్వాన్స్ కంపేర్ విత్ రిమైనింగ్ సింక్రనైజేషన్ టూల్స్. ఓకేనా. సో రిమైనింగ్ సింక్రనైజేషన్ టూల్స్ ఒక్కొక్క ప్రాసెస్ని మాత్రమే అలౌ చేస్తే, మరి ఇది గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ని ఎట్ ఏ టైం అలౌ చేస్తాయి. ఓకేనా. అదండి, అందుకోసం ఈ బ్యారియర్స్ని ప్యారలల్ కంప్యూటింగ్లో యూజ్ చేస్తూ ఉంటారండి సర్వర్స్లో. ఓకేనా. సర్వర్స్లో కానివ్వండి, మెయిన్ ఫ్రేమ్స్లో కానివ్వండి, సూపర్ కంప్యూటర్స్లో కానివ్వండి, దీస్ బ్యారియర్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు సింక్రనైజ్ ది గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ ఎట్ ఏ టైం. ఓకేనా. ఎంటర్ అవ్వటం ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు 5 మినిట్స్ అటు ఇటుగా, కానీ ఎగ్జిక్యూట్ అవ్వటం ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటారండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ మై ఏమిటండి బ్యారియర్స్. ఏమైనా డౌట్ అండి? థియరిటికల్గా ఏమైనా డౌటా? థియరిటికల్గా ఏమైనా డౌట్ ఉందో చెప్పండి. బ్యారియర్స్ నో సార్, లేదు కదా. లేదు సార్. ఎస్, కమింగ్ టు అవర్ ఒక చిన్న సింటాక్స్ అండి. బ్యారియర్స్ని మనం ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేద్దామో చూడండి. ఓకేనా. ఈ బ్యారియర్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండి. ఓకేనా. సిలో మనకు స్ట్రక్చర్ ఉంది కదా. స్ట్రక్చర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రక్చర్? స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అని సి లాంగ్వేజ్ చదువుకున్నాము. సో విత్ ది హెల్ప్ ఆఫ్ స్ట్రక్చర్ వీ కెన్ కన్స్ట్రక్ట్ బ్యారియర్స్ అండి. డిపెండ్స్ అపాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో అయితేనేమో స్ట్రక్చర్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ C++లో అయితేనేమో క్లాసెస్, జావాలో అయితేనేమో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ద్వారా. ఓకేనా. సో నేను ఇక్కడ సి లాంగ్వేజ్ సింటాక్స్ తీసుకున్నాను అండి. స్ట్రక్ట్ ఈజ్ అనుకుని కీవర్డ్ స్ట్రక్ట్ బ్యారియర్ టైప్ ఓపెన్ బ్రేస్. ఇక్కడ మీకు ఎన్ని ప్రాసెస్ క్రియేట్ చేయాలో అన్ని ప్రాసెసెస్ తీసుకుంటారు. ఎప్పుడు ఎరై అవ్వాలి, ఎప్పుడు లీవ్ అవ్వాలో మొత్తం డిఫైన్ చేస్తారు. జస్ట్ టెర్మినేట్ అంతే, మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా. అదండి స్ట్రక్ట్ బ్యారియర్ టైప్. ఓకేనా. స్ట్రక్ట్ బ్యారియర్ టైప్ అంటే బ్యారియర్ నేమ్ రాస్తారు ఇక్కడ. ఓకేనా. ఓపెన్ బ్రేస్. మరి ఎన్ని ప్రాసెస్ని క్రియేట్ చేస్తున్నారు అంటే 10, 20, 3, 4 అన్ని. ఓకేనా. సో స్టార్ట్ అవుతాయి అంటే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఎండ్ అవ్వాలి. ఓకేనా. ఎప్పుడెప్పుడు ఎండ్ అవ్వాలి, ఎండ్. ఇక్కడ ఏంటంటే ఎస్టీడీ మ్యూటెక్స్ లాక్ అంటే మీనింగ్ ఏమిటి అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాక్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? చెప్పండి, ఎందుకు లాక్స్ యూజ్ చేస్తున్నాం? ఒక ప్రాసెస్ ఎంటర్ అవుతుంది, రెండో ప్రాసెస్ ఎంటర్ అవుతుంది. ఒకసారి అన్ని ప్రాసెస్ వచ్చిన తర్వాత ఇంకా మనకి లాక్ అయ్యి ప్యారలల్‌గా అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. అందుకోసం దీన్ని మ్యూటెక్స్ లాక్ అని జస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నామండి. సో దిస్ ఈస్ ద సింపుల్ సింటాక్స్ ఆఫ్ బ్యారియర్. ఓకేనా? అదండి, దిస్ ఈస్ అబౌట్ బ్యారియర్స్. ఓకేనా? 8 మార్క్స్ క్వెషన్ అండి. సో థియరిటికల్‌గా రాస్తాం. ఓకేనా? చిన్న డయాగ్రామ్ రాస్తాం. సింటాక్స్ మీ ఇష్టం. ఓకేనా? జస్ట్ స్ట్రక్ట్ బ్యారియర్ నేమ్ ఏదైనా రాసుకుని ఓపెన్ బ్రేస్, how many processor created, okay na, number of processor created, next one initial time, nothing by arrival time, next one deposit time, next mutex lock, just end ante. Okay na, this is the syntax of our barrier. Okay na, and next one is classical IPC problems andi. Very very important question andi. Okay na, one of your sets consists of this question has 8 marks. Okay na, అదండి. సో మీకు 4 సెట్స్లో 2 సెట్స్లో ఒకటి, 2 సెట్స్లో ఒకటి ఇస్తాడండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ ఐపీసీ ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి కదా, 2 సెట్స్లో ఇది ఇస్తాడండి, 2 సెట్స్లో ఇది ఇస్తాడు. ఓకేనా? 1 సెట్కి ఇది ఇస్తాడు, సెకండ్ సెట్కి ఇది ఇస్తాడు, థర్డ్ సెట్కి మళ్ళీ ఇది ఇస్తాడు, ఫోర్త్ సెట్కి ఇది ఇస్తాడు. అట్లా ఇస్తాడు ప్రతి ప్రీవియస్ పేపర్లో. చూడండి, ఫస్ట్ సెట్కి ఏమో డైనింగ్ ఫిలాసఫర్స్ ఇస్తే, సెకండ్ సెట్కి ఏమో రీడర్స్ అండ్ రైటర్స్ ప్రాబ్లమ్ ఇస్తాడు. మళ్ళీ మూడో సెట్కి ఏమో డైనింగ్ ఫిలాసఫర్స్ ప్రాబ్లమ్ ఇస్తాడు. మళ్ళీ ఫోర్త్ సెట్కి ఏమో రీడర్స్ అండ్ రైటర్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. చాలా ఈజీగా ఉంటాయండి. మీరు ఒక్కసారి విన్నారు అంటే ఒక చిన్న కథలా ఉంటుంది ఇది. ఓకేనా? చిన్న కథలా ఉంటుంది, చూద్దాం. ఓకేనా? ఇంకా చూద్దామా? స్టార్ట్ చేద్దామా ఇంకా? ఎస్, క్లాసికల్ ఐపీసీ ప్రాబ్లమ్స్ అండి. దట్ మీన్స్ క్లాసికల్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు దాకా మనం సెమాఫోర్స్ చూసాం, యాజ్ వెల్ యాజ్ మానిటర్స్ చూసాం, నెక్స్ట్ వన్ మ్యూటెక్స్ చూసాం, మ్యూచువల్ ఎక్స్క్లూజన్ చూసాం. ఓకేనా? ఇప్పుడు బ్యారియర్స్ కూడా చూసాం కదా. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. వాటికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇవి. బ్యారియర్స్ కదండి, బ్యారియర్స్ కాకుండా రిమైనింగ్ వాటికి. ఓకేనా? బ్యారియర్స్కి ఇది ఎగ్జాంపుల్స్ కాదు. సో మనం ఏదైతే సెమాఫోర్ చూసామో, ఏవైతే క్రిటికల్ సెక్షన్ చూసామో, ఏవైతే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ చూసామో, ఎక్కడైతే సెమాఫోర్ చూసామో, ఎక్కడైతే మనం మానిటర్ చూసామో, వాటన్నిటికీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్సే ఈ క్లాసికల్ ఐపీసీ ప్రాబ్లమ్స్. ఓకేనా? హియర్ అకార్డింగ్ టు అవర్ సిలబస్ దేర్ ఆర్ 2 classical IPC problems are given. First one is dining philosophers problem. Next one is readers and writers problem. Okay na? Coming to our first one, that is dining philosophers problem అండి. డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్. సో ఈ డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్ ఫస్ట్ ప్రాబ్లం ఏనండి. ఆ ప్రాబ్లం నుంచి మనం ఏం కనుక్కోవాలో చూడండి. ఓకేనా? సో మనం ఏం కనుక్కోవాలో చూడండి. ఈ కనుక్కుంటానికి మనం ఆల్రెడీ సెమాఫోర్స్ ఇవన్నీ చూసాం కదా, ఏది సెట్ అవుతుందో అది యూజ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి, డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్ ఈజ్ ద, ఓకేనా, వన్ ఆఫ్ ది ఐపీసీ ప్రాబ్లమ్ అండి, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. ఓకేనా? ఇది మన డైనింగ్ టేబుల్ అండి. మీ ఇంట్లో ఉంటుంది కదా, మీ ఇంట్లో కానీ క్యాంటీన్లో కానీ ఉంటుంది కదా. దిస్ ఈజ్ డైనింగ్ టేబుల్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ డైనింగ్ టేబుల్, రౌండ్గా ఉంచుకోండి. దిస్ ఈజ్ ద డైనింగ్ టేబుల్. మధ్యలో ఒక బౌల్ ఉంటుందండి, రైస్. ఓకేనా? మధ్యలో ఒక బౌల్ ఉంటుంది, ఇదే మన రైస్ అనమాట. సో 5 సీట్స్ ఆర్ అవైలబుల్, 5 ఎంటీ సీట్స్ అవైలబుల్ అండి. సో ఈ 5 సీట్స్లో ఎవరు కూర్చుంటారు అంటే 5 పర్సన్స్ కూర్చుంటారు. ఇమాజిన్, మళ్ళీ ఒకసారి చూస్తున్నానండి. సో దిస్ ఈజ్ అవర్ డైనింగ్ టేబుల్. దిస్ ఈజ్ అవర్ డైనింగ్ టేబుల్. ఓకేనా? దిస్ ఈజ్ ది రైస్, ఫుల్ ఆఫ్ రైస్. There are 5 empty seats are available for you. Okay na? And also there are 5 empty plates are available for you, and also 5 spoons are available. Spoons అండి, spoon is nothing but spoon ఏ కదా, స్పూన్ అన్న ఫోర్క్ అన్న ఒకటే. ఓకేనా? ఎస్. సో ఒక్కసారి ప్రాబ్లం మళ్ళీ చూస్తున్నా అండి. దిస్ ఈజ్ ద రౌండ్ టేబుల్, దిస్ ఈజ్ ద డైనింగ్ టేబుల్ యాక్చువల్లీ. there are 5 person, there are 5 seats are available for పర్సన్స్ ఇక్కడ ఫిలాసఫర్స్. ఫిలాసఫర్స్ అంటే ఎవరు? హూ ఇస్ ఫిలాసఫర్? ఫిలాసఫర్ ఇస్ ద పర్సన్. ఫిలాసఫర్ ఇస్ ద పర్సన్ కదా. ఫిలాసఫీ చెప్పేవాడే ఫిలాసఫర్. ఓకేనా? ఎస్. సో సింపుల్లీ దేర్ ఆర్ 5 ఎంటీ సీట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ 5 philosophers, 5 persons simply. Okay na? There are 5 empty plates are available, and also 5 empty spoons. స్పూన్స్ అయినా అనొచ్చు, చాక్ స్పూన్స్ అయినా అనొచ్చు. ఓకేనా? లేదా ఫోర్క్ అయినా అనొచ్చు. ఓకేనా? అదండి. సో ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంటుంది డైనింగ్ ఫిలాసఫర్స్ ప్రాబ్లం. ఓకేనా? చూద్దాం ఏం చేయాలి. ఇప్పుడు ఇట్లా అరేంజ్మెంట్ ఇట్లా చేసాము డయాగ్రామ్లో. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఏం ప్రాబ్లం ఇచ్చాడు. ఓకేనా? మళ్ళీ చూద్దాం. చూడండి, డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్స్. There are 5 philosophers sitting around the circular table. Philosophers are nothing but persons అనుకోండి. ఓకేనా? There are 5 philosophers sitting around the circular table. ఓకేనా?
వాళ్ళు ఏం చేయగలరంట, వాళ్ళు 5 సీట్స్ 5గురు కూర్చొని ఏం చేయగలరంట, ఈట్ చేయగలరు. ఓకే, దే విల్ ఈట్ ఆర్ డిస్కసింగ్ ఫిలాసఫీ. వాళ్ళు తింటే తింటారు, లేదా లేదా ఏంటండి, తింటారు లేదా ఏదైనా డిస్కసింగ్ ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ థింక్ చేస్తుంటారు. థింక్ కానీ ఏదైనా మాటలు చెప్పుకుంటూ ఉంటారండి. ఉంటే తింటారు లేదా మాటలు చెబుతారు. ఓకేనా, అదండి. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఈచ్ ఫిలాసఫర్ నీడ్ 2 forks టు ఈట్. ఇది మెయిన్ అండి. ఫస్ట్ మీరు ప్రాబ్లం ఏనండి ఫస్ట్. ఓకేనా, ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఈచ్ ఫిలాసఫర్ నీడ్ 2 forks టు ఈట్. దట్ మీన్స్ 5 ఫిలాసఫర్స్ ఇక్కడ కూర్చున్నారు కదా, 5 persons ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ 5 persons ఇక్కడ ఉన్న రైస్ ఇట్లా పెట్టుకొని ఈ రైస్ ని తినాలి అంటే కండిషన్ ఏంటంట, ఈచ్ ఫిలాసఫర్ యూజ్ 2 forks. వాడు 2 చెవులు, అంటే చైనా వాళ్ళు తింటారు కదా అట్లా అన్నమాట. ఓకేనా, సో ఆ రైస్ని తినాలి అంటే రెండు ఫోర్క్స్ని యూజ్ చేసుకుని తినాలి, ఒక ఫోర్క్లో తినడు. ఓకేనా, కండిషన్ అదేనండి. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఈచ్ ఫిలాసఫర్స్ నీడ్ 2 forks టు ఈట్. అంతేనా, అదండి. సో ఒక్కొక్క ఫిలాసఫర్ తినాలి అంటే రెండు చేతులతో 2 ఫోర్క్స్ని యూజ్ చేసుకోవాలంట. ఓకేనా, బట్ హియర్ ఓన్లీ 5 forks ఆర్ అవైలబుల్. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఈచ్ పర్సన్ తినాలి అంటే 2 forks ని యూజ్ చేయాలి, అండ్ దేర్ ఈజ్ ఓన్లీ 5 forks ఆర్ అవైలబుల్. ముందే చెప్పాను, దేర్ ఆర్ ఓన్లీ 5 forks ఆర్ అవైలబుల్, 1 fork ఈచ్ 2 ఫిలాసఫర్స్. చూడండి డయాగ్రామ్ లో, ఒక్క ఫిలాసఫర్ తినాలి అంటే 2 forks ని యూజ్ చేయాలంట. ఈ ఫోర్క్ని ఎట్లా ప్లేస్ చేసాము, ఓన్లీ 2 ఫిలాసఫర్స్ మధ్యలో ఒకటి, 2 ఫిలాసఫర్స్ మధ్యలో ఒకటి, 2 ఫిలాసఫర్స్ మధ్యలో ఒకటి, 2 ఫిలాసఫర్ మధ్యలో ఒకటి ప్లేస్ చేసుకుంటూ వచ్చాం. దిస్ ఈజ్ ద గివెన్ ప్రాబ్లం. దాని నుంచి మనం ఏం కనుక్కోవాలో చూడండి. గివెన్ ప్రాబ్లం అర్థమైందండి. మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తానండి. డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం. ఓకేనా, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం? What is the meaning of daring philosophy problem? Here there are yes. Here there are 5 philosophers are sitting around the dining table. Okay, na? So they can eat or they can discussing philosophy. The problem is each philosophers need 2 forks to eat. If they want to eat, each person must use 2 forks to eat, and there are only 5 forks are available. Those 5 forks are placed in between one fork between 2 philosophers. ఓకేనా, అదండి. ఈ విధంగా అరేంజ్ చేసాం. వాట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్ హియర్? డిజైన్. వాడు ఇచ్చాను ప్రాబ్లం, దీని నుంచి ఆ ప్రాబ్లం నుంచి డిజైన్ అండ్ అల్గరిథం దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిలాసఫర్స్ కెన్ ఈట్ ఎట్ వన్స్. ప్రాబ్లం ఏమిటి అంటే, ఓకేనా, ఈ 5 ఫిలాసఫర్స్ లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిలాసఫర్స్ ని ఎట్ ఏ టైం తినడానికి అలౌ చేయాలి. ఏ విధంగా అలౌ చేస్తారు అన్నాడండి. అర్థమైంది ప్రాబ్లం? అర్థమైందా? ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా? చెప్పరు. సార్ అర్థమైంది సార్. చెప్పండి, అర్థమైందా ప్రాబ్లం? అర్థమైంది సార్. సో ఇక్కడ షేర్డ్ వేరియబుల్ ఏంటో చెప్పగలరా? దేన్ని షేర్ చేసుకుంటున్నారు ఈ 5 మెంబర్స్? దేన్ని షేర్ చేసుకుంటున్నారు కామన్ గా? రైస్ సార్. రైస్ ఉంది కదా సార్, రైస్ ని. ఓకే, తినాలి అంటే దేన్ని యూజ్ చేసుకుంటున్నారు కామన్ గా? తినాలి అంటే దేన్ని యూజ్ చేసుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలరా? ఫోర్క్. yes, ఎగ్జాక్ట్లీ. అదే మన ప్రాబ్లం ఇక్కడ, అదే మన ప్రాబ్లం కదా. సో yes, 38 రిప్లై ఇచ్చండి ఫోర్క్ అని. దట్ ఈస్ ద ప్రాబ్లం యాక్చువల్లీ. 5 persons are there, 5 forks are there. By using these 5 forks, each person must use 2 forks at a time. That is the problem. నాకు 10 forks ఉంటే అక్కడ ప్రాబ్లం వచ్చేది కాదు. 10 forks ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు. ఎందుకు? 10 forks ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు. ప్రతి ఒక్కరు 5 ఉన్నారు, 5 10. సో ఒక్కొక్కళ్ళు 2 యూజ్ చేసుకునే వాళ్ళు ప్రశాంతి తిని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ 5 సీట్స్ ఉన్నాయి, 5 మెంబర్స్ కూర్చున్నారు, రైస్ పెట్టుకున్నారు. అది తినాలి అంటే 2 ఫోర్క్స్ ని యూజ్ చేసుకోవాలి, కానీ అక్కడ ముందు 5. ఇప్పుడు కనుక ఈ విధంగా యూజ్ చేస్తే అందరికి కరోనా వచ్చింది కదా. ఇప్పుడు కనుక ఈ స్టైల్ యూజ్ చేస్తే అందరికి కరోనా అవుతుంది, సరిపోతుంది. ఓకేనా. సో డైనిక్ ఫిలాసఫర్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఈచ్ పర్సన్ 2 forks ని యూజ్ చేయాలి, కానీ అక్కడ ఉంది 5. ఇప్పుడు 5 మందిలో ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, అసలు ఏంటి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏ విధంగా అలౌ చేయాలి? దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం.
సో నేను 2 సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ నేను 2 సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఓకేనా, ప్రాబ్లం అర్థమైంది కదా ఫస్ట్. ఓకేనా, గివెన్ ప్రాబ్లం అర్థమైంది, ఆ ప్రాబ్లం నుంచి మనం ఏం కనుక్కోవాలి కూడా అర్థమైంది. మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తున్నానండి. దేర్ ఆర్ వన్ డైనింగ్ టేబుల్, దేర్ ఆర్ ఓన్లీ వన్ డైనింగ్ టేబుల్, there are 5 chairs are there for 5 philosophers, nothing but persons. There are 5 empty plates are there. There are 5 folks are there. To eat each philosopher, he or she must need 2 folks. Okay, but there are only 5 folks. In between each 2 persons, design an algorithm how these philosophers can allow maximum number of philosophers can eat at once. చూద్దామండి. ఓకేనా, సో దిస్ ఈస్ అవర్ గివెన్ ప్రాబ్లం అండి. నేను సొల్యూషన్ చూస్తున్నాను చూడండి. ఓకేనా, సో అవర్ ఫస్ట్ సొల్యూషన్ ఈజ్ ఎస్, మళ్ళీ ఒక్కసారి రికాల్ చేస్తున్నానండి. అవుట్లుక్ ఒకసారి చెప్తున్నాను చూడండి. ప్రాబ్లంలో ఏం ఇచ్చాడు చూడండి. ఫిలాసఫర్స్, ఓకేనా, 5 ఫిలాసఫర్స్ ఆర్ దేర్. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈట్ అయినా చేస్తారు, థింక్ అయినా చేస్తారు. థింక్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ డిస్కషన్. వాళ్ళు తిన్నైనా తింటారు లేదా డిస్కషన్ అయినా చేస్తారు. రెండోది, ఓకేనా, ఈటింగ్ నీడ్స్ 2 ఫోర్స్. మరి ప్రతి ఫిలాసఫర్ తినాలి అంటే, ఒక్కొక్క ఫిలాసఫర్ తినాలంటే 2 ఫోర్స్ కావాలి. ఓకేనా, వాళ్ళు ఏం చేయగలరంట చూడండి. కండిషన్ ఏంటంటే పిక్ 1 fork ఎట్ ఏ టైం. అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీస్ ఆర్ ది కండిషన్స్ యాక్చువల్లీ. ఓకేనా, ఈ విధంగానే ఉండాలి చూడండి. ఫిలాసఫర్స్ అక్కడ 5 కూర్చున్నారు కదా, వాడు తిన్నైనా తింటాడు లేదా థింక్ ఆలోచించడం కానీ పక్కన వాడితో మాట్లాడడం కానీ చేస్తూ ఉంటాడు. ఓకేనా, ఒక్కొక్క ఫిలాసఫర్ తినాలి అంటే ఒక్కొక్కడికి 2 ఫోర్కులు కావాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, వాళ్ళు ఎట్లా తీసుకోండి, ఎట్లా పడితే అట్లా తీసుకోవడం కుదరదు. ఓకేనా, పిక్ 1 fork ఎట్ ఏ టైం. దట్ మే బి లెఫ్ట్ ఆర్డర్, దట్ మే బి రైట్ ఆర్డర్. లెఫ్ట్ ఆర్డర్ తీసుకుంటే లెఫ్ట్లోనే తీసుకోవాలి, రైట్ ఆర్డర్ తీసుకుంటే రైట్లోనే తీసుకోవాలి. చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. ఆ సొల్యూషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందో చూద్దాం. ఓకేనా, సో ఈ ఆర్డర్లో ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను. సపోజ్ all 5 persons take their left fork and simultaneously. What happened? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 ఫిలాసఫర్స్ అనేది ఈ కండిషన్స్ని యూజ్ చేసుకొని ఈ 5 ఫిలాసఫర్స్ ఏం చేశారంట, పిక్ 1 fork ఎట్ ఏ టైం అన్నాడుగా మన గివెన్ ప్రాబ్లంలో. సో వాడేమన్నాడు, ఈ 5 ఫస్ట్ లెఫ్ట్ ఫోర్క్ను మాత్రమే తీసుకున్నారండి. సో ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం. ఓకేనా, టైం అయిపోయింది ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం. సో ఇతను లెఫ్ట్ ఫోర్క్ తీసుకున్నాడు, ఇతను లెఫ్ట్ ఫోర్క్ తీసుకున్నాడు, ఇతను లెఫ్ట్ ఫోర్క్ తీసుకున్నాడు, ఇతను లెఫ్ట్ ఫోర్క్ తీసుకున్నాడు, ఇతను లెఫ్ట్ ఫోర్క్ తీసుకున్నాడు. ఏమవుతుంది ఇక్కడ, సపోజ్ ఆల్ 5 philosophers టేక్ దేర్ లెఫ్ట్ ఫోర్క్స్ సైమల్టేనియస్లీ. వాట్ విల్ హ్యాపెన్? కండిషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ తినాలి అంటే 2 ఫోర్క్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఫిలాసఫర్ దగ్గర నుంచి 5th ఫిలాసఫర్ వరకు ఫస్ట్ లెఫ్ట్ ఫోర్క్ని తీసుకుంటూ వెళ్ళారు. అప్పుడేమని, రైట్ ఫోర్క్ తీసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? దేర్ ఈజ్ నో ఛాన్స్. అప్పుడు నాకేమవుతుందంటే ఏ ఒక్కడు తినలేరు కదా, ఏ ఒక్కడు తినలేరు. ఆ 5లో ఏ ఒక్కడు తినలేరు. సో అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. దేనికోసం చెప్పండి? అందరూ కూడా ఒక్కొక్క ఫోర్క్ తీసుకుని రెడీగా ఉంటారు. ఎవరు తినలేరు. ఎందుకు? వాడికి 2వ ఫోర్క్ కావాలి కాబట్టి. దేంట్లో? రైట్ హ్యాండ్లో. సో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. దేనికోసం చెప్పండి? వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. దేనికోసం? రైట్ ఫోర్క్ కోసం. అందరూ వాళ్ళ లెఫ్ట్ ఫోర్క్ తీసుకున్నారు. ఓకేనా, రైట్ ఫోర్క్ ఏం లేదు అక్కడ తీసుకోవటానికి. కావాలంటే 2 ఫోర్కులు కావాలి కదా తినడానికి. అందరూ రైట్ ఫోర్క్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ కంటిన్యూస్ వెయిటింగ్ ప్రాసెస్. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఏ ఒక్కరు తినలేరు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెడ్ లాక్. మన 4th యూనిట్ అండి యాక్చువల్లీ డెడ్ లాక్. ఓకేనా, సో డెడ్ లాక్ అంటే మీనింగ్ ఏంటి? డెడ్ లాక్ ఈజ్ ఏ సిచ్యువేషన్ దట్ ఈస్ కంటిన్యూస్ వెయిటింగ్ ప్రాసెస్. ఒకడి కోసం వెయిట్ చేస్తాడు, ఒకడు కోసం వెయిట్ చేస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెడ్ లాక్. ఇక్కడ డెడ్ లాక్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1వ పర్సన్ 2వ పర్సన్ కోసం వెయిట్ చేస్తాడు. ఎందుకు? ఏమైనా రైట్ ఫోర్క్ ఇస్తాడేమోనని. 2వ పర్సన్ 3వ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, ఏమైనా రైట్ ఫోర్క్ ఇస్తాడేమోనని. అట్లా ప్రతి ఒకళ్ళు దాని మీద, ఒకడు 2వ వాడి మీద, 2 3వ వాడి మీద, 3 4వ వాడి మీద, 4 మళ్ళీ 5వ వాడి మీద, 5వ వాడు మళ్ళీ ఫస్ట్ వాడి మీద డిపెండ్ అవుతూ ఉంటాడు. ఏమైనా రైట్ ఫోర్క్ ఇస్తాడేమో అని. సో దిస్ ఈజ్ కంటిన్యూస్ వెయిటింగ్ ప్రాసెస్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెడ్ లాక్. మరి వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ డెడ్ లాక్? నో వన్ కెన్ ఈట్. ఏ ఒక్కడు తినలేరు కదా, ఏ ఒక్కడు తినలేరు. సో దిస్ సొల్యూషన్ ఈజ్ ఇన్కరెక్ట్ అండి. సో ఇప్పుడు మనం ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేశాం కదా, ఆ సొల్యూషన్ అనేది ఇన్కరెక్ట్ కాదు, ఓకే, కరెక్ట్ కాదనమాట. దిస్ సొల్యూషన్ ఈజ్ ఇన్కరెక్ట్.
It allows the system to reach deadlock. Deadlock is nothing but continuous waiting process. సో ఇప్పుడు మీరు హౌ టు ప్రివెంట్ దిస్ డెడ్లాక్, మరి ఈ డెడ్లాక్ని ఓవర్కమ్ చేయడానికి మీరేం చేస్తారు? ఒక సొల్యూషన్ ఇంకోటి ప్రొవైడ్ చేద్దాం, ఓకేనా? అదండి హౌ టు ఓవర్కమ్ దిస్ డెడ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డయాగ్రామ్ అండి. సో ఇన్ దిస్ 5 పర్సన్స్లో నేను ఒక పర్సన్ని కంటిన్యూస్ వెయిటింగ్ స్టేట్లో పెట్టేస్తున్నాను. అంటే ఒక పర్సన్ని థింక్ చేపిస్తున్నాను. అంటే థింక్ అంటే అరే నువ్వు తినొద్దురా భయ్, ఓకేనా, నువ్వు ఇప్పుడు తినొద్దు. ఈ ఐదుగురు తిందామని కూర్చుంటే ఏ ఒక్కడు తినలేకపోతున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఐదుగురిలో ఎవరికైతే ప్రస్తుతం కొంచెం ఆకలి లేదు, ఎవరికైతే ఎక్కువ ఆకలి ఉందో వాళ్ళని అలౌ చేస్తున్నారు. ఎవరికైతే కొంచెం తక్కువ ఆకలి, ఓ 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు వెయిట్ చేయగలడో వాడిని పక్కన పెడుతున్నామండి. అదిగోండి వీడే వాడు, ఓకేనా. సో ఎంతమంది అలౌ చేసాం? ఇప్పుడు 4 మెంబర్స్ని అలౌ చేసాం. అంటే ఒక పర్సన్ని ఆ 5 మెంబర్స్ డిస్కస్ పెట్టాం. ఏమని? అయ్యా మనం 5 మెంబర్స్ ఎట్ ఏ టైం తినలేకపోతున్నాం కాబట్టి సో ఈ 5 మెంబర్స్లో ఒకడు ఎవరైతే మనమే డిసైడ్ చేసుకున్నాం. ఎవరైతే ఓ 10 మినిట్స్ 20 మినిట్స్ ఆగలడు అనుకున్నాడో వాడిని కొంచెం పక్కన పెడదాం. మిగిలిన 4 మెంబర్స్ ఫస్ట్ తిందామని కూర్చున్నారు. సో ఇక్కడ ఏం చేసామంట, allow at most 4 philosophers to sitting simultaneously at the table. అంటే ఒకడేమో జస్ట్ కొంచెం హోల్డ్లో పెట్టాం, ఓకేనా. ఈ 4 మెంబర్స్ని అలౌ చేశామండి. 4 మెంబర్స్ తినడానికి అలౌ చేశాం. ఈ 4 మెంబర్స్ ఆకలికి తట్టుకోలేరు, తినకపోతే చచ్చిపోతారు, ఓకేనా. వీడు కొంచెం అరగంట అయినా ఓకే ప్రాబ్లం లేదు, అరగంట లేట్ అయినా ప్రాబ్లం లేదు, ఓకేనా. వీళ్ళు ఇమ్మీడియట్గా తినాలంతే. మీరు క్లాస్లో తింటా ఉంటారు కదా క్లాస్ చెప్పేటప్పుడు, ఎస్పెషల్లీ బాయ్స్ అనమాట, ఓకేనా. 20కే తీసేస్తారు బాక్స్ వాళ్ళు. సో అట్లా అంటారనమాట, ఓకేనా. ఈ 4 మెంబర్స్ అస్సలు తట్టుకోలేదు, తినకపోతే ఇంక చచ్చిపోతారు అటువంటి సిచ్యువేషన్. సో ఈ 4 మెంబర్స్ ఇట్లా సెలెక్ట్ చేసి 1 పర్సన్ మనం ఏం చేసాము, జస్ట్ ఓ వెయిటింగ్ పెట్టేసాం. సో 4 మెంబర్స్ని అలౌ చేసాం. ఈ 4 మెంబర్స్ కూడా ఏం చేసామంట, యూజ్ ఎసిమెట్రిక్ సొల్యూషన్. ఎసిమెట్రిక్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా. యూజ్ ఎసిమెట్రిక్ సొల్యూషన్. దట్ మీన్స్ ఆడ్ నెంబర్ పర్సన్స్ నేమో ఫస్ట్ లెఫ్ట్ ఫోర్క్ని తీసుకోమని చెప్పాం. ఆడ్ అంటే మీనింగ్ ఏంటో చూడండి. వీళ్ళు లేడండి ప్రస్తుతానికి, ఓకేనా. వీడిని కొంచెం ఎల్లో మార్క్ అంటే బయట పెట్టాము. సో 4 మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కౌంట్ చేయండి. 1 2 3 4. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఆడ్, హీ ఈజ్ ద ఆడ్, హీ ఈజ్ ద ఈవెన్, హీ ఈజ్ ద ఆడ్, హీ ఈజ్ ద ఈవెన్, అంతే కదా. 1 ఆడ్, 2 ఈవెన్, 3 ఆడ్, 4 ఈవెన్ కదా. సో ఈ విధంగా కూర్చున్నారు. ఇక్కడ ఏం చేసామంటే మనం యాడ్ ఆడ్ నెంబర్ పర్సన్ ఏమో ఏం చేయమన్నాము, ఫస్ట్ లెఫ్ట్ చాప్స్ అంటే లెఫ్ట్ ఫోర్క్ తీసుకోమన్నాం, అండ్ దెన్ రైట్ ఫోర్క్ తీసుకోమన్నాం. ఈవెన్ నెంబర్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడిని ఏం చేయమన్నాం, ఫస్ట్ రైట్ ఫోర్క్ తీసుకోమన్నాం. హియర్ చాక్ స్టిక్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్క్ అండి, ఓకేనా. సో రైట్ ఇక్కడ ఈవెన్ నెంబర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనేమో రైట్ తీసుకోమన్నారు, ఆ తర్వాత లెఫ్ట్ని తీసుకోమన్నాం. అర్థమైందండి? ఒకసారి మళ్ళీ చెబుతున్నాను చూడండి. ఒకడినేమో వెయిటింగ్లో పెట్టేశాం, ప్రస్తుతం వాడికి ఎక్కువ హంగరీ లేదు, ఓకేనా. వాడు పొద్దున బాగా తిని వచ్చాడు, వాడికి ప్రస్తుతానికి కొంచెం ఆకలి లేదు, సో వాడిని కొంచెం పక్కన పెట్టాం. సో రిమైనింగ్ 4 మెంబర్స్ని ఏం చేసామంట, 1 2 3 4 కదా, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్ ఉన్నారు ఇక్కడ. సో యూజ్ అసిమెట్రిక్ సొల్యూషన్. దట్ మీన్స్ ఆడ్ నెంబర్ పర్సన్ హూ ఆర్ ఆడ్ నెంబర్ పర్సన్స్ దే పిక్ ఫస్ట్ లెఫ్ట్ ఫోర్క్ అండ్ దెన్ రైట్ ఫోర్క్. ఈవెన్ నెంబర్ పర్సన్స్ హూ ఆర్ దేర్ దోస్ ఆర్ పిక్ ఫస్ట్ రైట్ ఫోర్క్ అండ్ దెన్ లెఫ్ట్ ఫోర్క్. అంటే ఏమి లేదండి, ఆడ్ నెంబర్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి, ఆ తర్వాత రైట్ తీసుకోండి ఫోర్క్స్ని. అదే ఈవెన్ నెంబర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ రైట్ తీసుకోండి, ఆ తర్వాత లెఫ్ట్ తీసుకోండి. ఈ విధంగా తీసుకోండి, ఇది కంటిన్యూ చేయండి, ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఏం చేయగలరు, ఇద్దరిద్దరు తినగలరు. చూడండి, ఇద్దరిద్దరు తింటూ ఉంటారు, ఇద్దరిద్దరు వెయిట్ చేస్తుంటారు. మళ్ళీ ఇందాక వెయిట్ చేసిన ఆ ఇద్దరు తింటూ ఉంటారు, ఇందాక తింటున్న ఆ ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. ఒక్కసారి చూద్దాం చూడండి, జిగ్జాగ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆడ్, దిస్ ఈజ్ ఆడ్, దిస్ ఈజ్ ఈవెన్, దిస్ ఈజ్ ఈవెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ ఏం తీసుకోమన్నా, ఫస్ట్ లెఫ్ట్ తీసుకోమన్నా, ఆ తర్వాత రైట్ తీసుకుంటున్నాడు. సో వీడు ఈ రెండు తీసుకుంటున్నాడు, తినటం స్టార్ట్ చేశాడు. సో ఈడు కూడా ఆడే కదా, మళ్ళీ ఈడు ఈ లెఫ్ట్ని తీసుకున్నాడు, ఆ తర్వాత రైట్ని తీసుకున్నాడు. సో ఈడు తింటున్నాడు, అంటే వీళ్ళిద్దరు ప్యారల్గా తింటున్నారు అనమాట. నోట్లో పెట్టుకుని ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నారు. సో వీడేం చేస్తున్నాడు, వీడేమో రైట్ పర్సన్ కదా, రైట్ పర్సన్ ఏం తీసుకున్నాడు, రైట్ పర్సన్ని నథింగ్ రైట్ పర్సన్ మీన్స్ సో హీ ఈజ్ ఈవెన్ పర్సన్. ఈవెన్ పర్సన్ ఏం చేయమన్నా, రైట్ని తీసుకున్నాం. రైట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా, నో ఛాన్స్. వై, బికాస్ ఇతను ఆల్రెడీ నేను తీసుకుని ఉన్నాడు కదా, సో ఇతను తీసుకోడు, అంటే వెయిట్ చేస్తున్నాడు. సో ఇక్కడికి వద్దామండి, ఇతనేమో రైట్ని తీసుకోవాడు ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి. లెఫ్ట్ ఉందా, నో, లెఫ్ట్ ఈజ్ బిజీ ఎందుకంటే ఇతను తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తారు, వీళ్ళిద్దరూ తింటారు.
వీళ్ళిద్దరు నోట్లో పెట్టుకొని నవ్వుతూ ఉంటారు కదా, నవ్వుతూ ఎప్పుడైతే నోట్లో పెట్టుకొని నవ్వుతూ ఉన్నారో అప్పుడు వీడేం చేస్తాడు, వీడు లెఫ్ట్ ఫోర్క్ని రైట్ ఫోర్క్ని కింద పెట్టేస్తాడు, వీడు లెఫ్ట్ ఫోర్క్ని రైట్ ఫోర్క్ని కింద పెట్టేస్తాడు. వీళ్ళు ఎప్పుడైతే కింద పెట్టేశారో, అంటే వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఈ ఫోర్క్స్ కింద పెట్టేశారో, ఇందాక వీళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు తీసేసుకుంటారు. వీళ్ళిద్దరు తీసుకుని వీళ్ళు నోట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు అంటే తినటం స్టార్ట్ చేస్తారు. అర్థమైందా? ఇద్దరేమో ఆగారండి, ఇద్దరేమో తింటున్నారు. నెక్స్ట్ ట్రిప్లో వీళ్ళిద్దరూ తింటారు, వీళ్ళిద్దరూ ఆగుతారు. ఆ విధముగా ఏం చేస్తారు, 4 persons ఎట్ ఏ టైం కంప్లీట్ చేస్తారు లంచ్ని. అర్థమైందా? దిస్ ఈస్ ద వన్ సొల్యూషన్. ఓకేనా? దిస్ ఈస్ ద వన్ సొల్యూషన్. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, చాలా రియాలిటీగా ఆలోచించండి, అర్థమైపోతుంది. ఒక పర్సన్ని జస్ట్ వెయిటింగ్ చేపిస్తున్నాం, అది వీడేవాడు. ఓకేనా? సో ఫస్ట్ ఆడ్ నెంబర్స్ని అలౌ చేసాం, ఆ తర్వాత ఈవెన్ నెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? వీళ్ళు ఎప్పుడైతే స్పూన్స్ని పెట్టేశారో, స్పూన్ ఫోర్క్, ఓకేనా, ఫోర్క్స్ని ఎప్పుడైతే పెట్టేశారో వీళ్ళిద్దరు తినటం స్టార్ట్ చేశారు. సో వీళ్ళిద్దరు తినటం స్టాప్ చేసినప్పుడు వీళ్ళిద్దరు తింటున్నారు. సో ఈ విధంగా ఈవెన్ ఆడ్ ఎట్ ఏ టైం ఏమవుతున్నారు, ఎట్ ఏ టైం 4 members కంప్లీట్ అవుతున్నారు. అదండి, ఈ 4 members ప్రశాంతంగా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఒక్కడు నడుచారు, ఆ ఒక్కడు ప్రశాంతంగా ఏ రెండు ఫోర్క్స్ని పట్టుకొని ప్రశాంతంగా తినేస్తాడు. సో దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అండి. దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ సొల్యూషన్. సో ఇన్ దిస్ సొల్యూషన్ మనం ఎంతమందిని అలౌ చేసాం, 2 members అలౌ చేసాం, 2 members వెయిట్ చేయించాం, 2 members అలౌ చేయించాం, 2 members వెయిట్ చేయించాం. దిస్ ఈజ్ వన్ సొల్యూషన్. అదండి, అర్థమైందా లేదా చెప్పండి? ఒకసారి చెప్పండి సార్, అసలు అర్థం కదా. అర్థం కాలేదా? మంచి పని. లెస్ దాన్ అసలు 1 అర్థం minute కాలేదు ఉంది, సార్. లెస్ దాన్ 1 minute ఉందండి, ప్రాబ్లం లేదు. సో లెస్ దాన్ 1 minute ఒకరిని పక్కన పెట్టేశాం. ఎంతమంది ఉన్నారు ఇంకా? 4 members ఉన్నారు. సార్ 4 members అన్నారు సార్. 4 4 members members అన్నారు. కానీ ఎన్ని ఫోర్క్స్ ఉన్నాయి? 5 forks ఉన్నాయి. 5 forks. 5 సో forks ఉన్నాయి. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ని అలౌ చేసాం, ఈవెన్ నెంబర్స్ని వెయిట్ చేయించాం. నెక్స్ట్ టైం ఈవెన్ నెంబర్స్ని Okay, sir. అలౌ చేసాం, ఆడ్ నెంబర్స్ని వెయిట్ చేయించాం. ఒక్కసారి చూడండి, ఓకే సార్. లెఫ్ట్ ని ఏ విధంగా ఉండాలంట? సార్ ఎల్లో అయింది సార్, ఏంటండి ఎల్లో పైన ఎల్లో Yellow. పోయింది సార్ ఇక్కడ వీడిని పైన. హోల్డ్ లో పెట్టాం ఏం కదా, సార్ హోల్డ్ లో పెట్టాం కదా. Hmm. ఒకటి